మో వెంకటేశాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి కొబ్బరి ముల్లంగి పచ్చడి అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, అర కేజీ ముల్లంగి, ఒక కొబ్బరి చెక్క తీసుకున్నాను నేను. ముల్లంగి, పల్లీలు, నువ్వుపప్పు కూడా వేసి చేసుకోవచ్చు అన్నమాట అండి. అలాగే నేనైతే కొబ్బరి వేసి చేస్తాను. ఈ కొబ్బరి పచ్చడిలాగే ఉంటుంది. ఇంకా పల్లీలు వేసుకున్నా బాగుంటుంది. అలాగని మనకి బరువుగా ముల్లంగి ఉన్నదంటే బరువు ఉండాలండి, ఎందుకంటే వాటర్తో ఉంటుంది కాబట్టి పచ్చడికి బాగుంటుంది. అలా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా జ్యూస్ కూడా బాగుంటుంది. అది దాని జ్యూస్ తాగేమంటే కిడ్నీలో రాళ్ళు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది. అలాగని షుగరు ఉన్నవాళ్ళు కూడా చాలా టమాటా వేసి వండుకుంటే మటుకు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ముల్లంగి వంటే మటుకు వాటర్తో ఉండడానికి బరువుగా ఉంటుంది కాబట్టి వాటర్తో ఉన్నట్టు అన్నమాట. తేలిగ్గా ఉంటే మనం ఆరిపోతుంది, అది ఆరిపోతే బాగోదు అన్నమాట అండి. చేదు కూడా వస్తుంది. ఒకసారి చూసుకోండి. ఇది కూరేసి అయితే బేగా మగ్గిపోద్ది అనమాట. చిన్నది చింతపండు కొద్దిగా వేయండి, టమాటా కూడా వేసుకోవచ్చు. రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మనకి వాటర్ వేయకుండా మగ్గబెట్టేసుకొని మిక్సీలో కొట్టుకున్నాం అంటే వాటర్ వేయకుండా కొబ్బరి పచ్చడిలాగే ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి ఇంకా మనం కొబ్బరి పచ్చడి ఎలా తింటామో ముల్లంగి వేసినట్టు మనకేం అనిపించదు. మనం ఎన్నో విధాలుగా మనకు ఈ ముల్లంగి ఉపయోగపెట్టుకోవచ్చు. ఫస్ట్ పోపు వేపేసి పక్కన పెట్టేసాను అన్నమాట అండి. పచ్చడిలో పోపు అన్నమాట. మనకి ముల్లంగి ఆకుతో కూడా పప్పులు వేసుకున్నా కానీ ఆకుతో కూడా వేపుకున్నా కూడా టమాటా వేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ అది వండుకొని తింటే కూడా మన కూర ఎక్కువ రైస్లో కూడా కూర ఎక్కువ వండుకున్నాక కూడా బాగుంటుంది అది ముల్లంగి. ఇంకా పోపు వేపేసాను అన్నమాట అండి. అంటే మనకి తాలింపోపు కూడా తీసాను, పోపు వేపేసాను. ముల్లంగి కూరేసి వేసేస్తున్నాను అన్నమాట. ఇలాగైతే తొందరగా మగ్గుతుంది ముల్లంగి. ముక్క కంట ఇలాగ వేసుకున్నదనుకోండి. కొబ్బరి కూర అలా కూరేసుకోవచ్చు. ఇంకా ముక్కలు కోసాను అన్నమాట. ఇలాగైతే తొందరగా మగ్గుతుంది. అందులో కొన్ని టమాటా కూడా వేసుకున్నా కూడా చిన్నదే చింతపండు వేయండి లైట్గా. ఒక టమాటా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ముల్లంగి మగ్గిపోయింది అన్నమాట. పచ్చడి మిక్సీలో వేసేస్తానండి. పోపు వేసుకొని తాలింపు పక్కన పెట్టేసుకున్నాను వేపేసి. పోపు మిక్సీలో వేసేస్తున్నాను. అయిపోయిందన్నమాట అండి. పోపు మిక్సీలో వేసాను. ముల్లంగి కొబ్బరి అలా మగ్గ పెట్టేసాను. అయిపోయిందన్నమాట అండి. ముల్లంగి కొబ్బరి పచ్చడి అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కూడా కొబ్బరి ముల్లంగి ఒకసారి ట్రై చేయండి. పల్లీలు చేసి ఉంటారు, ఇలా చేసి ఉండరు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. పోపు తాలింపు వేస్తాను అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి. పచ్చడి మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి.